రోజంతా లేకపోతే నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ మిల్క్. అసలు ఫుడ్ ఏం తీసుకునేదాన్ని కాదు. ఇలా సడన్గా ఏమన్నా షార్ట్లో తినాల్సి వచ్చినా తినాలి కదా, అక్కడ యాక్టింగ్ అంటే. సో అది స్టమక్ అప్సెట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయిపోయేది షూటింగ్స్లో. అలా వెంటనే పడిపోయేదాన్ని. కానీ ఏదేమైనా సరే షూటింగ్ ఆగడం అనేది జరగకూడదు కూడా. ఒక హెల్త్ వలనో మరి ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే ఓకే. నేనేం చేశాను, పడుకుని యూజువల్గా యాక్టివ్గా ఉండేదాన్ని కదా, కార్లో మేకప్ అన్నీ చేసుకుని. బాగా స్టమక్ అప్సెట్ ఫుల్, అంటే పెయిన్ అనమాట, తట్టుకోలేనంత పెయిన్. సో నేను అలా కార్లో బ్యాక్ సీట్లో పడుకున్నాను. ఎప్పుడు మేకప్ వేసుకొని ఇలా పడుకున్నారు ఏంటని అసిస్టెంట్ని అడిగారట, ఏంటి మేడంకి ఏమైంది అని. లేదు సార్, మేడంకి ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అది అంతే. నేను కారు దిగి అప్పుడు కూడా మళ్ళీ యాక్టివ్ అయిపోతాను అనమాట. వెళ్ళిపోయి అలా మేకప్ వేసుకుంటూ నేను వెళ్ళి మేకప్ సీట్లో కూర్చున్నాను. వెనక నుంచి కొబ్బరి బొండాలు వస్తున్నాయి. కొబ్బరి బొండాలు, ఎలక్ట్రాల్. ఆ కొబ్బరి బొండాలు పెళ్లి వరకు తీసుకొచ్చినట్టున్నాయి. పర్ఫెక్ట్ పికప్ కొబ్బరి బొండం వాట. అసలు నాకు ఇంతవరకు అంటే కొబ్బరి బొండంతో కొట్టి పడేసాను అంటారు, కానీ ఆ కొబ్బరి బొండంతోనే మనం మండపంలోకి వస్తాం కదా, చేతిలో పెట్టి వచ్చినాయి అనమాట లైన్గా. ఏంటంటే అప్పుడు ఒక్కసారి అలా తిరిగి చూశాను. ఆ లుక్లో ఎన్ని ప్రేమ లవ్ లెటర్స్. అప్పుడు ప్రేమ ఏం లేదు. వాట్ ఏ నైస్ మ్యాన్, వాట్ ఏ, అంటే పర్వాలేదు ఒకళ్ళకి బాగాలేదు అన్నప్పుడు ఎవరో చూసుకుంటారులే అని వెయిట్ చేయకుండా మన వల్ల అయింది చేద్దాము అనే ఒక స్టెప్ తీసుకున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది అంతే. ఆ తర్వాత నువ్వు చెప్పు, నీకు ఎప్పుడు లవ్ వచ్చింది నా మీద? ముందు ఎవరి మీదకి లవ్ వచ్చింది అనేది ఒక క్లారిటీ మా ప్రేక్షకులకి. ఐ వాంట్ మాట్లాడుకునేవాళ్ళం. ఓకే, ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం అని తెలుసు, కానీ ఐ లవ్ యూ అని ఎటువంటి ఏం చెప్పుకోలేదు. అవునా? చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి చెప్పకపోయారా? మాము ఐ లవ్ యూ మురుగా. మీరు చెప్పలేదు ఇప్పుడు. నేనా? అది అదే అది అంతే, మాది కూడా వేసుకోండి. చెప్పండి. మాము ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అయ్యో, చాలా వర్క్ చేస్తూ అయిపోయింది. తర్వాత మా అన్నయ్యకి ఐడియా వచ్చింది, శాంతి పెళ్లి చేసేయాలి. ఇంకా శాంతి నేనే, హరిత గారు కాదు, శాంతి గారు. శాంతి ఇంట్లో శాంతి అనేది నాకు పుట్టినప్పుడు ఒరిజినల్ నేమ్ శాంతి. యాక్టర్గా ఈ శాంతి అంటే చాలా క్వైట్గా ఉంటుంది, ఏమీ యాక్టివ్గా ఉండదు. షూటింగ్లో కూడా చెప్పామా, డైలాగ్ అయిందా, అలా ఉంటుంది. అలా ఉండకూడదు, కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా, పేరు మారిస్తే ఏమన్నా అవుతుందేమో అని చెప్పారు ఎవరో. మా మమ్మీ వెంటనే దొరికిందా ఛాన్స్ అని. ఇంకెందుకు వద్దులే, టీవీకి రాగానే. అప్పటి వరకు సినిమాల్లో శాంతి అనే ఉంటుంది నాకు. ఓకే, ఆ ప్రెసిడెంట్ గారు పెళ్ళం, దొంగ పోలీస్ కానీ, చిన్న రాయుడు, అవన్నీ శాంతి అనే ఉంటుంది టైటిల్. సో తర్వాత సీరియల్స్లో ఫస్ట్ సీరియల్ తమిళ్ చేస్తున్నప్పుడు ఏమన్నా పేరు వెక్కలా, నేమ్ చెప్పండి అంటే ఉండండి, హెచ్లో పెడితే బాగుంటుందని హరిత పెట్టారు. ఓకే, అమ్మ డెసిషన్. సో హరిత అయిపోయింది అనమాట. ఆ తర్వాత అన్నయ్య అబ్బాయి చాలా మంచోడు, శాంతిని బాగా చూసుకుంటాడు, సో ఫిక్స్ అని చెప్పి ఆయన ఫిక్స్ చేస్తాడు. మాకు ఎలాగా వాళ్ళిద్దరు కలిపి February 14th నెక్లెస్ రోడ్ అని చేశారు, ఇద్దరు హీరోలుగా. సో అలా పరిచయము, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో అప్పటికి మీకు తెలుసా అండి సిస్టర్ అవుతారు అని చెప్పి? తెలుసు. సంఘర్షణ తెలుసు. ఆ టైంలోనే నాకు ఒక పక్క సినిమా, పక్క సీరియల్. ఓకే. సో అలా జరిగింది. అన్నయ్య చెప్పేశాక ఇంక మన ఇంట్లో చెప్పాక ఏదైనా మనకి ఇంకా సెకండ్ ఆప్షన్ ఎస్ నో ఆలోచిస్తా, అంత సినిమా ఏం లేదు మనకి. చేసుకోవాలంటే ఓకే. సో అలా ఇంట్లో చేస్తే మంచిగానే ఆలోచిస్తారు కదా, అలా అని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత కూడా మాకు తెలుసు కదా, సో స్పాట్లో ఎవ్వరికీ తెలీదు. అప్పుడు ఫోన్లు మొదలయ్యాయి. ఇంకా అన్నీ ఇంకా అంటే ఇక్కడ ఒకరు కూర్చుంటే అంత మూల ఒకరు కూర్చునేవాళ్ళం, పక్కన కూడా స్పాట్లో ఇలా కూర్చున్నది ఎప్పుడు లేదు బిఫోర్ మ్యారేజ్. ఓకే, ఎవరి పని వాళ్ళదే, వచ్చాము కదా ఫ్యూచర్ పెళ్లి చేసేసుకుంటున్నాము అలా ఏం లేదు. అంటే మాట్లాడారు ఓకే అనుకుంటున్నా, అలానే ఇంకా ఫోన్లు బాగున్నారా, తిన్నారా, అలాగే అంతే అయిపోయింది. యోగక్షేమాలు కనుక్కుంటే అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంచెం ఫోన్లు బాగా, అలానే స్పాట్లో కాదు, ఆఫ్టర్ 8 ఆఫ్టర్ 9 అందరిలాగా నిద్రలేని రాత్రుల్లో ఫోన్లు మాట్లాడుకుంటూ ఛార్జింగ్లు పెట్టుకుంటూ ఈయన ఆయన ఆ డబ్బులు ఉండుంటే
అప్పట్లోనే మేము కోకాపేటలో 10 ఎకరాలు కొనేవాడు. ఆ టైంలోనే 22 ఏళ్ల క్రితం 23 ఏళ్ల క్రితం ఓ 70,000 80,000 కట్టేవాళ్ళం ఫోన్ బిల్. అబ్బా అప్పుడే మొబైల్ వచ్చిన ఫస్ట్ అప్పుడు మొబైల్ వచ్చింది. 96కి వచ్చేసింది మొబైల్. నాది ఫస్ట్ మొబైల్ అసలు ఇండస్ట్రీలో. మా అమ్మకి భయం, వెళ్ళి ఫోన్లు చెప్తే బాగుంటుంది కదా, ఎక్కడున్నావు, డే అండ్ నైట్ షూట్లు కదా. అవును. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఏదో లాకర్లో పెట్టినట్టు అపురూపంగా చూసుకునే వాళ్ళం ఫోన్ని. కాలు 18 రూపీస్, వచ్చినా మనం చేసిన వచ్చిన 8 రూపీస్. ఓ తర్వాత తగ్గింది, అవుట్ గోయింగ్ 16, ఇన్కమింగ్ 8 రూపీస్ అని. తర్వాత తగ్గింది, లేకపోతే ఒకటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏదైనా 16 రూపీస్ అప్పట్లో. అదే ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, ఇప్పుడైతే బాగుండేది. ఎస్టీడీ కాల్స్ అన్ని మాట్లాడు. ఈ ఎస్టీడీ కాల్స్ బూత్లో నుంచి ఓకే 1000 2000 ఇంకా 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 లక్షలు కట్టాం. ఏం మాట్లాడామంటే ఇంకా 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 ఇంకాలోనే డే అండ్ నైట్ మొత్తం గడిచిపోతుండే షూటింగ్. ఆఫ్టర్ ఆ షూట్ టైంలో ఓపెన్ టికెట్స్ ఉండేవి ఫ్లైట్. బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళారా? అంటే లైక్ పేరెంట్స్ తో కానీ లైక్ అట్లా అబ్బే Family ఏం tours లేదు, అట్లా? షూటింగే షూటింగ్ త్రూ? అంతే. ఇంకా షూటింగే. వైదేహి అని సీరియల్ చేసాం ఓకే. దూరదర్శన్లో, అది పెద్ద హిట్. అది మేము అవుట్డోర్ రాజమండ్రి అక్కడ అటంతా చేసాం. అదే అవుట్డోర్ షూట్ ఇద్దరం అంతే. విడిగా ఎక్కడికి డిన్నర్లు, కాఫీ షాప్స్, నక్లెస్ రోడ్, అబే అబే అలా ఏం అయ్యాక అయ్యాక చెప్పండి. అయ్యాక ఎక్కడ తీసుకెళ్లారు? బరిస్తాకి తీసుకెళ్ళి బరిస్తా. లైఫ్ లాంగ్ భరిస్తా. బా పర్ఫెక్ట్. ఫిక్స్ అయి తీసుకెళ్ళారు. బరిస్తాకి తీసుకెళ్ళాను. ఓకే. నాకు కాఫీ అంటే ఇష్టం. అది కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. ముందు మీరు వెళ్ళర్లేండి తెలుసు. అమ్మా అసలు ప్యాకప్ అని చెప్పిన తర్వాత హూ ఆర్ యూ, ఒకసారి స్పాట్లో బాయ్ చెప్పి వచ్చేస్తే అంతే, ఇంకా అయిపోయింది. మేడంని చూసిన ఫస్ట్ టైం ఇంప్రెషన్? ఈ మేడం ఏంటి అంటే ఇంటర్వ్యూ కదా. ఇంటర్వ్యూ వదిన్ని చూసినప్పుడు మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అసలు? వెరీ సిన్సియర్. లొకేషన్లో ఆ టైంలోనే మహర్షి వచ్చాం. అప్పుడు టైంలోనే ఈవిడ్ని తీసుకొచ్చారు చెన్నై నుండి. అంటే నేను చెన్నై నుండి వచ్చాం, నేను కానీ మహర్షి కానీ వాసు గారి డైరెక్టర్ కానీ మేమంతా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళమే ఆ టైంకి. ఆ టైంలో అప్పుడు ఎక్కడిని తీసుకొచ్చారు ఈవిడి, మహర్షి అడిగాడు, అక్కడిని తీసుకొచ్చారు కదా తమిళమ్మాయ అని. అంటే వాసు గారు ఒకలా కూర్చునేవాడు, ఆయన లేరు పాపం, ఆయన నోట్లో ఒక పాన్ పరాకు వేసుకునేవాడు. రే రారా నువ్వు షూట్ రావు సార్ అని. మహర్షి కూడా డైలాగు చెప్తాడు, మహర్షి కూడా తను నేర్చుకునే డైలాగ్ చెప్తాడు. ఇదేం ఆన్లైన్ లైవ్ రికార్డింగ్, ఇది లైవ్ రికార్డింగ్లోని చెప్తే ఈవిడికి ఒక 16 పేజీలు సీన్, ఒకటే షాట్. 18 పేజెస్, సారీ 2 తగ్గించానా? ఓకే, ఏదైనా 2 పేజీలు అంటే ఎంత పెద్ద. 18 పేజ్ సీన్, అది సింగిల్ టేక్లో చెప్పేసింది. వన్స్ తన ఏంటంటే మెమరీ, ఫుల్ మెమరీ. ఎంత పెద్ద డైలాగ్ అన్నా తెలుగు తమిళ్ 18 minutes ఒకటే షాట్. నేను మధ్యలో చెప్పాలి, ఇవిడు చెప్తుంది, ఇవిడు అర్థి చెప్తాను, మొత్తం మర్చిపోయాను. డైలాగ్ అంతా ఉంది, మధ్యలో ఆయనకు ఒక లైన్ ఉంది. అయ్యో. సో మొత్తం మనమే మాట్లాడాలి, మధ్యలో ఆపి బ్రేక్ ఇస్తే అది ఉంటుంది. ఆ డైలాగ్ వస్తే నాకు నెక్స్ట్ డైలాగ్, ఓకే, దాని క్యూ డైలాగ్ ఉంటుంది. ఆ క్యూ పట్టుకుని నేను మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలి. సో అది మర్చిపోయాను నేను. ఓకే. అది మర్చిపోతే మళ్ళీ 1 more అదిరా అందునే తీసుకొచ్చాను అన్నాడు. ఓ అంటే నేను చదివేదాన్ని కాదు, ఇప్పటికే నేను చదవడం వింటా. చెప్పమాట మొత్తం ఎన్ని పేజీలు చెప్పు, పేజీలు చెప్తే మొత్తం డైలాగ్ చెప్పాలి. చెప్తా ఉంటే అలా 1 time 2 times. అప్పుడు తెలుగు మనం మొత్తం తమిళ్ చేస్తున్నాం కదా, సో పెరిగిందంతా అక్కడే వేరే. బట్ తెలుగు ఇంట్లో తెలుగే, స్వచ్ఛమైన తెలుగే మాట్లాడతాం కాబట్టి డైలాగ్స్ విని 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 ఆవేశం. అసలు డైలాగ్ అంటే కుమ్మి పడేసింది అనమాట. చాలా ఇష్టంగా చేస్తారని కూడా విన్నాం. ప్రకాష్ రాజ్ గారు ఈవిడే కలిసి సీరియల్స్ చేస్తారు. అక్కడ బాలచంద్ర గారి ఓకే. ఒకసారి కనిపించి ఎవరే కుమ్మేస్తుందిరా, మా ఇద్దరికి పోటీ ఉండేదిరా జాకీ, ఇద్దరు పోటీ పెట్టి యాక్ట్ చేసేవారు. ఆయన ఫస్ట్ సీరియల్స్ చేశారు కదా, తర్వాత ఫిల్మ్స్. అప్పుడు ఫిల్మ్ చేశాక కూడా మళ్ళీ టీవీ సీరియల్ చేసాం. సో అలా ఇద్దరం ఎంత డెడికేటెడ్గా ఉండి, నువ్వు ఇక్కడ ఇలా చెప్పు, நான் இங்கே இப்படி சொல்கிறேன்,
సో ఇది 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 అనుకుని మాట్లాడుకొని ఎక్స్ప్రెషన్ లుక్తో సహా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేసేవాళ్ళం. ఎప్పుడు చూడాలి, అది చూస్తే ఆ చూపుని రియాక్ట్ అయ్యి మళ్ళీ ఎలా మాట్లాడాలి, ఇంత ప్రాక్టీస్ చేసి వెళ్ళి చేసేవాళ్ళం అనమాట.